హలో, హాయ్ మై డియర్ కామ్రేడ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివాని ఛానల్. ఏంటి కామ్రేడ్స్ అంటుంది, అన్నల నుంచి దళాల నుంచి ఏమన్నా వచ్చాను అనుకుంటున్నారా? అదేం లేదు ఫ్రెండ్స్. యాక్చువల్గా కామ్రేడ్స్ అని ఎందుకు అన్నానంటే, కామ్రేడ్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే సహచరుడు లేదా ఫ్రెండ్ అని అర్థం. మీరంతా నా ఫ్రెండ్స్ కాబట్టి నేను అలా పెట్టుకున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇంకొక రీజన్ ఏంటంటే నా ఐడెంటిటీ కోసం పెట్టుకున్నాను. అందరూ పెట్టుకునేదట్టే పెట్టుకుంటే నేను కూడా అందరిలోకి వెళ్ళాను. అంటే నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, నాకంటూ ఒక స్పెషల్గా ఉండాలి అనేది నేను అనుకున్నాను కాబట్టి కామ్రేడ్ అనేది తీసుకున్నాను. జనరల్గా అందరూ పెట్టుకుంటే మనకేముంటుంది ఫ్రెండ్స్, జస్ట్ సో అందుకని నేను పెట్టేసుకున్నాను. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇవాళ మెయిన్ వ్లాగ్ ఏంటి అంటే, ఇవాళ మా హస్బెండ్ బర్త్డే. సో తన చేత కేక్ కటింగ్ చేయించాలని ప్లాన్ చేశాను. యాక్చువల్లీ నైట్ 12కే చేయించాల్సింది, పాసిబుల్ అవ్వలేదు. ఎందుకు ఏంటి అంటే ఇయరే కాదు, లాస్ట్ ఇయర్ కూడా నేను కేక్ కట్ చేయించలేదు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి 2 years అవుతుంది. 2 years అయినా కూడా నాకు ఇక్కడ ఎవ్వరు పెద్దగా తెలియదు మా సరౌండింగ్స్లో. అంటే తెలీదు అంటే నేను సర్ప్రైజింగ్గా వాళ్ళతో కేక్ తెప్పించి మా ఆయన చేత కేక్ కట్ చేయించేంత బాండింగ్ కానీ నాకు ఇక్కడ ఎవరితో లేదు. సో అది మెయిన్ రీజను. ఇప్పుడు తన చేత కేక్ తెప్పించి తన చేత కేక్ కట్ చేయించడం అనేది అస్సలు ఇష్టం ఉండదు నాకు. సో అట్లా లాస్ట్ ఇయర్ అయిపోయింది. చాలా డిసప్పాయింట్గా ఫీల్ అయ్యాను నేను. ఈ ఇయర్ కూడా అలానే అయిపోతుందేమో అని ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయాను. ఇంకా డే అంతా డల్గానే ఉన్నాను. సో సడన్లీ అన్ఎక్స్పెక్టెడ్గా మా వదిన వాళ్ళ అబ్బాయి వచ్చారు. సో తన చేత నేను కేక్ తెప్పించడం అనేది జరిగింది. ఇప్పుడు మా ఆయన చేత కేక్ కట్ చేయించాలి. కట్ చేయించిన తర్వాత తను ఎలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడు, ఏం చెప్తాడు, కేక్ కట్ చేస్తాడా లేదా, అసలు సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడా లేదా, ఇది మెయిన్ ట్విస్ట్. ఎందుకు అంటే మా ఆయన పెద్ద సర్ప్రైజులకి వీటికి పెద్దగా రెస్పాండ్ అయ్యే పర్సన్ కాదు. ఇప్పుడు నేను కేక్ కట్ చేయించినా అట్లానే ఉంటాడు, కట్ చేయించకపోయినా అట్లానే ఉంటాడు, గిఫ్ట్ ఇచ్చినా అట్లానే ఉంటాడు, గిఫ్ట్ ఇవ్వకపోయినా అలానే. ఇంకా చెప్పాలి అంటే గిఫ్ట్ ఇవ్వకపోతే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు, కేక్ కట్ చేయించకపోతే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకు అంటే నా బర్త్డేకి ఏం చేయించేవాడు ఉండదు. సో నేను కూడా ఇప్పుడు ఎంత హ్యూమన్ బీయింగ్ అయినా, హస్బెండ్ అండ్ వైఫ్ అయినా, ఏ హ్యూమన్ బీయింగ్ అయినా ఇన్ ఉంటే అవుట్ ఉంటుంది, అవుట్ ఉంటే ఇన్ ఉంటుంది. అట్లానే ఇప్పుడు మనం ఒకళ్ళు చేస్తేనే ఇంకొకళ్ళు మనం ఎక్స్పెక్ట్ చేయగలం. సో ఇప్పుడు నేను మా హస్బెండ్ అనేది చేయించకపోతే నేను ఎక్స్పెక్ట్ చేయను కదా. సో అందుకని ఫీల్ అవుతాడు. అలా అని నాకు చేయించరని అనుకున్నా, నేను చేయించకపోయినా మా హస్బెండ్ కంపల్సరీ నైట్ 12కి విష్ చేస్తారు. నాకంటూ నన్ను కంపల్సరీగా కేక్ అయితే తెప్పిస్తారు. ఆ తర్వాత తెప్పించిన తర్వాత 12కి కట్ చేయాలా లేదా అనేది నా ఫీజిబిలిటీని బట్టి, నా కంఫర్ట్ని బట్టి నేను చూసుకుంటాను తప్ప తనైతే కంపల్సరీ నా బర్త్డేని మాత్రం చాలా 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 స్పెషల్గా తీసుకుంటారు. సో ఇప్పుడు తన బర్త్డే ఇంకా నేను నాకు తెలిసి మీకు మా హస్బెండ్ వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది. తన లోపల ఉన్నారు, నేను బయట ఉండి మాట్లాడుతున్నాను. చిన్నగా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే గట్టిగా మాట్లాడితే తనకి నా వాయిస్ ఎక్కడ వినిపిస్తుందా, తన సర్ప్రైజ్గా ఫీల్ అవ్వకుండా నార్మల్గానే అయిపోతుందా అని చెప్పేసి నేను ఇంకా చిన్నగా మాట్లాడుతున్నా. సో ల్యాగ్ లేకుండా అది చూసేద్దాం పదండి. సో ఇక్కడ ఏంటంటే నేను కేక్ కట్ చేపిద్దాం అనుకునే లోపు మా హస్బెండ్కి కాల్ వచ్చేసి బయటకు వెళ్ళిపోయారు. ఈలోపు నేను కేక్ తెచ్చి ప్రిపేర్ చేసి రెడీ చేసి పెడదాం అనుకునే లోపు ఓపెన్ చేస్తే నేమ్ రాసలేదు. సో నేను అడిగాను మా వదిన వాళ్ళ అబ్బాయిని, తను మర్చిపోయి ఉన్నాడు. సో నాకు ఏం చేయాలని ఆలోచిస్తుంటే వెంటనే ఇంట్లో సాస్ హనీ ఉన్నాయని గుర్తొచ్చాయి. వేటితో రాయాలా అని ఆలోచిస్తూ ఉంటే ఫస్ట్ అయితే హనీతో రాసేద్దామని అనుకున్నాను. అది బాటిల్లో ఉండడం వల్ల
సరిగా రాయలేకపోయాను. రాసింది కూడా బాగా చాక్తో రాసేసాను అది, బట్ ఎరేజ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా సాస్తోనే రాసేసాను. సో అవి థిక్గానే వచ్చాయి, బట్ సాస్తో ఇంకంతకన్నా పాసిబుల్ అవ్వదు అని ఇంకా అది కూడా ఎరేజ్ చేయడం ఎందుకు అని ఉంచేసాను. ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ వస్తే తన చేత కేక్ కట్ చేయించాలని చెప్పేసి నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మరి చూడాలి ఎలా ఉంది అనేది. సో ఇక్కడైతే మా హస్బెండ్ కనిపెట్టేశారు మేము ఓపెన్ చేసి ఏదో చేసేసామని. సో అందుకే అడిగేశారు. సో నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకోటి చెప్పాల్సింది ఏంటి అంటే, మా హస్బెండ్ పెద్దగా సర్ప్రైజ్గా ఫీల్ అవ్వలేదు. నాకు డౌట్ వచ్చి ఏంటి కేక్ తెప్పించిన సర్ప్రైజ్గా ఫీల్ అవ్వలేదు అని అంటే, తను నన్ను సర్ప్రైజ్ చేశాడు. ఆల్రెడీ నువ్వు నాకు కేక్ తెప్పిస్తున్నావు అనే సంగతి తెలుసు, సో నేను అందుకే సర్ప్రైజ్గా ఫీల్ అవ్వలేదు అని చెప్పేసి అన్నాడు. ఎలా అని అడిగితే, మా వదిన వాళ్ళ అబ్బాయి బైక్ కీస్ కోసం వెతుకుతున్నప్పుడు మా హస్బెండ్కి అర్థమైపోయింది. సో నేను కేకే తెప్పిస్తున్నానని చెప్పేసి, సో అందుకని అది తనకి సర్ప్రైజ్ కాలేదు అండ్ అది నాకు సర్ప్రైజ్ అయ్యింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా హస్బెండ్ని వీడియోలో చూపించొద్దని చెప్పేసి చెప్పాడు. అందుకని నేను కేక్ కటింగ్ ఇవి వరకే మీకు చూపిస్తున్నాను. కేక్ అయితే టేస్ట్ అయితే బాగానే ఉంది, ఓకే గుడ్. సో ఫైనల్గా మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి కామ్రేడ్స్. నేను ఒక రకంగా తనని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే నాకే తిరిగి అది సర్ప్రైజ్ అయ్యింది. సో ఎట్లా ఉంటుంది కామ్రేడ్స్, మా హస్బెండ్తో ఏది ప్లాన్ చేసినా అది డిజాస్టరే అవుతుంది. లేకపోతే అది ఇంకొక వేలో వెళ్ళి ఇంప్రాపర్గానే వెళ్ళిపోతుంది. అంతేగాని ప్లాన్ చేసుకున్న మాత్రం ప్లాన్గా ఎప్పుడూ అవ్వదు. సో ఇంకట్లా అయిపోయింది అంతే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శివాని ఛానల్. లవ్ యూ గైస్, బాయ్ బాయ్.